యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతండ్రి దతః మమ వతమనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతండ్రి దతః మమ వతమనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ అంటే ఓ అర్జున అని, హి అంటే ఏలయనగా అని, అహం అంటే నేను, జాతు అంటే ఎప్పుడును, అతండ్రి దతః అంటే జాగ్రత్తగా ఉంటాం అనమాట. మనం ఇంగ్లీష్ చెప్పండి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉంటాం. కర్మని అంటే కర్మయందు, నా వర్తేయం యధి అంటే ప్రవర్తింపకపోతి నేను, మనుష్యాః అంటే మనుష్యుడు, సర్వశః అంటే అన్ని విధముల, మమ అంటే నా యొక్క, వర్తమ అంటే మార్గముని, అనువర్తంతే అంటే అనుసరించి, అలా అనుసరిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, అర్జున ఏలయనగా నేను ఎల్లప్పుడూ జాగరూతుడునై కర్మయందు ప్రవర్తింపక పోయినచో మనుషులు సర్వవిధముల నా యొక్క మార్గముని అనుసరించి ప్రవర్తిస్తూ ఉందురు. అయితే ఈ శ్లోకంలో మనం వివరణ చూసినట్లయితే, అర్జున నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. ఇక్కడ జనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. అదేవిధంగా నేను ఎవరైతే ఉన్నానో నేను కూడా కర్మను అనుభవించాల్సిందే, కర్మను చేయవలసిందే. నేను చేసే కర్మ అనేది సక్రమంగా ఉండాలి. సక్రమంగా ఉన్నట్లయితే ఆ కర్మను సక్రమంగా ఉండే కర్మను చూసి మిగతా జనాలు కూడా సక్రమమైన మార్గంలో నడిచి సమాజం యొక్క ఉన్నతికి, ప్రపంచానికి మేలు చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ మీనింగ్ ఏంటంటే, అతండ్రి తతః అంటే అనే పదాన్ని ఇక్కడ కీలకంగా తీసుకోవాలి. అతండ్రి తతః అనే మీనింగ్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటి యజమాని ఉన్నాడు. ఉదాహరణ తీసుకుంటే ఒక ఇంటి యజమాని అతని భార్య, అతని పిల్లలు, కొడుకు, కుమారుడు ఉన్నారనుకోండి. ఇంటి యజమాని సరైన మార్గంలో నడుస్తున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో భార్య సక్రమైన పద్ధతిలో నడుస్తుంది. అదేవిధంగా తన యొక్క సంతానం, కుమారుడు, కుమార్తె కూడా సక్రమైన పద్ధతిలోనే నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇంటి యజమాని పద్ధతిని మార్చనుకోండి, ఇంటి యజమాని తాగుబోతయ్యాడు, అప్పుడు ఏమవుతుంది, కొడుకు కూడా తాగుబోతవుతాడు. ఒకటి ఇంట్లో ఉన్నటువంటి యజమాని తిరుగుబోతైతే ఇంట్లో ఉన్న కుమారుడు, కూతురు కూడా తిరుగుబోతులు అవుతారు. అంటే ఇంటి యజమాని అనేది సక్రమైన పద్ధతిని అనుసరించాలి. అదేవిధంగా ఒక వాహనం నడుపు డ్రైవర్, బస్సు డ్రైవర్ కానీ, రైలు డ్రైవర్ కానీ, అదేవిధంగా పైలట్ కానీ, అదేవిధంగా కార్ డ్రైవర్ కానీ, వీరు ఎవరైనా సరే వారు వాహనాన్ని నడుపుతున్నారు అనుకోండి, వాళ్ళు సక్రమంగా అంటే సోమరితనం లేకుండా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా వాడు పగులు నడిపేటప్పుడు కానీ, రాత్రి నడిపేటప్పుడు కానీ, వాడు ఆ ప్రయాణ సమయంలో, డ్రైవింగ్ చేసే సమయంలో వాడు నిద్ర కానీ వచ్చిందనుకోండి, సోమరితనానికి లోనయ్యాడు అనుకోండి, కన్ను కానీ ఆర్పాడు అనుకోండి, అంటే నిద్ర కానీ పోయాడు అనుకోండి, ఆ వాహనాల్లో ఉన్నటువంటి అందరు జనాలు కూడా వాళ్ళ జీవితాలు తల్లకిందులైపోతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అర్జున. అదే విధంగా ఈ ప్రపంచాన్ని నడిపించే ఈ పరమాత్ముడు, ఈ శ్రీకృష్ణ భగవానుడు సక్రమైన పద్ధతిని, సరైనటువంటి కర్మను సూచించాలి. అందుకే నేను ముల్లోకాల్లో నేను అనుభవించాల్సింది ఏమీ లేదు, నేను చేయవలసింది కూడా ఏం లేదు. ప్రపంచ మానవాళికి, మానవ జాతికి, సర్వ ప్రాణి కోటికి నేను ఒక మార్గదర్శనే ఉండాలి. అందుకని నేను సకర్మలు చేస్తూ ఉంటున్నాను. అదే విధంగా నువ్వు సకర్మలు చేయి. అదే విధంగా దుర్మార్గులు సంహరించు, రాక్షసులు సంహరించు, అన్యాయం చేసిన వాళ్ళు సంహరించి లోక కళ్యాణం కోసం నువ్వు పాటుపడు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.